మనం ఏం చంద్రబాబు స్కిల్ కుంభకోణంలో జైలుకి వెళ్ళి దాదాపు 2 నెలలు అన్నాడు. ఆయన ఇంతకుముందు చాలా బహిరంగ సభలో మాట్లాడుతూ నీ నీ తండ్రి నన్ను ఏం చేయలేకపోయినాడు అన్నట్టు కొన్ని అసభ్యమైన పదాలు కూడా వాడేవాడు. చివరిగా చేసి చూపించాడు. అతనంతా ఎట్లా అంటే ఎవరు ఎదురు పడినంత కాలం గొప్పలు బీరాలు బలుగుతూ ఉంటాడు. నేను గొప్ప ధైర్యవంతుడు, నేను యుద్ధంలో నిలబడితేనా అంటాడు. నిజమైన వాడు ఎదురు నిలబడితే ఈయన బారిపోతాడు. ఇక అప్పుడు ఆ మీడియాను ముందు పెడతాడు. అంత దరిద్రుడు, అంత పిరికివాడు, అంత అసమర్థ పరిపాలన చేసినవాడు. అసలు అతనికి పరిపాలన అంటే ఓనమాలు తెలియదు ఇప్పటికి కూడా. నేను ఒక్క ప్రశ్న నేను చెప్తాను, ఒక మాట చెప్తాను. నేను ఇంతవరకు అతనికి ఆంధ్రప్రదేశ్ పూర్తి స్వరూపం తెలిసేవి ఎప్పుడైనా అడగండి. భౌగోళిక స్వరూపం తెలంగాణ కానీ ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రాన్ని అన్నేళ్ళు ఉన్నాడుగా, 14 ఏళ్ళు ఉన్నాడుగా, మొత్తం 9 ఏళ్ళు. అసలు భౌగోళిక స్వరూపం ఏంటో తెలుసా? ఎప్పుడు అతనికి ఎక్కడ ఏ మూలు ఏమున్నాయో కూడా తెలియదు. అలాగే అడ్మినిస్ట్రేషన్ అతనికి లోతులు తెలియవు, ఇప్పటికి కూడా తెలియవు అస్సలు. అతనికి తెలిసిందల్లా ఒక్కటే, పైనుంచి ఫండ్స్ వస్తాయి, ఆ బ్యాంకులకు వస్తాయి, వాటిని ఎలా దారి మళ్లించుకోవచ్చు, అందులో ఎక్స్పర్ట్ అయిపోయాడు. 1,20,000 కోట్ల రూపాయలు కేంద్రం పంపించిన నిధులు దారి మళ్ళినవి. ఇక ఇలాంటి స్కిల్స్ తన కుమారుడు వచ్చాక అతి మేధావంతుడు కదా, ఆయన సలహా సంప్రదింపులతో ఓపెన్గా తెగబడ్డాడు. అంతకుముందు అంతా కూడా చాటుమాటును చేసేవాడు కరప్షను. ఇప్పుడు బరి తెగించేసి శుభ్రంగా దొరికిపోయారు తండ్రి కొడుకులు ఇద్దరు కదా. స్కిల్ స్కామ్ ఏంటి, రోడ్ అలైన్మెంట్ ఏంటి, అమరావతి, తర్వాత ఫైబర్ నెట్ కుంభకోణం ఏంటి, ఒకటేంటండి, చెట్టు నీరు, మద్యం అమ్మకాలు, ఎలక్ట్రిసిటీ, అసలు ఇది అది కాదేది కాదేది అవినీతికి అనర్హము. శ్రీశ్రీ గారు కాదేది కవితకు అనర్హం అని చెప్పారు కదా, ఆ విధంగా కాదేది అవినీతికి అనర్హం అన్నట్టు తండ్రి కొడుకులు ఎగబడి ఫ్లైట్ కొన్నాడండి వాడు లోకేష్, వాడు సీఎం రమేష్ వీళ్ళ బినామీ. ఇక్కడ బీజేపీని కూడా ఒక మాట అనాలనిపిస్తుంది, వీడు తన వాళ్ళని ప్లాన్గా తన వాళ్ళని తెలుసు కదా, ఎప్పుడు చంద్రబాబు చుట్టే తిరుగుతుంటారు. ఇది సుజనా చౌదరి, ఈ సీఎం రమేష్, తర్వాత ఇతనే పంపాడు తన మీద కేసులు రాకుండా మేనేజ్ చేసుకోవటం కోసం. బహిరంగ రహస్యమే కదా. అయినా సరే వాళ్ళు ఏదో మా వాళ్ళు అనుకుంటూ మాట్లాడుతూ ఉంటారు బీజేపీ.